Telangana Digital E-Class for Vocational Students course Automobile Engineering Technician AET course code 317 prepared by G. Balakrishna JL in AET Government Junior College Bhadrachalam Bhadradari Kottagudem district and P. Sambaya Garu JL in AET Government Vocational Junior College Bazarghat Nampalli Hyderabad. Subject Auto Chassis and Body Engineering. This is the second theory of AET students, second year AET students. Unit 3 Braking System. What is mean by braking? Braking అంటే ఏంటి? మనము వెహికల్ని ఆపాలన్నా మరియు స్పీడ్ని తగ్గించాలన్నా ఉపయోగించేటువంటి సిస్టమ్ని బ్రేకింగ్ సిస్టమ్ అని అంటాం. సో ఆ బ్రేకింగ్ సిస్టంలో ఏ విధంగా ఉంది, ఎన్ని రకాలుగా ఉన్నాయి, అందులో ఏ టైప్ ఆఫ్ బ్రేక్స్ వాడతాం, మరియు దాంట్లో ఎసోసరీస్ ఏంటి, వాటి యొక్క నెసెసిటీ ఏంటి, వాటి రిక్వైర్మెంట్ ఏంటి, అవన్నీ ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ యూనిట్ వీ కెన్ బి ఏబుల్ టు లెర్న్ అబౌట్ పర్పస్ ఆఫ్ బ్రేక్స్, fundamentals types of brakes in different vehicles, stopping time and stopping distance, applications of different types of brakes in various types of vehicle, commonly occurred troubles in brakes with their rectifications. సో ఈ టైప్ ఆఫ్ ఈ 4 రకాలైనటువంటి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేది మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యంగా పర్పస్ ఆఫ్ బ్రేక్స్ ఎందుకు యూజ్ చేయాలి, దాని యొక్క ఉపయోగం ఏంటి అనేది, మరియు ఫండమెంటల్స్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్. అసలు బ్రేకులు చాలా రకాలుగా ఉంటాయి డిఫరెంట్ వెహికల్స్కి, మరియు ఒక్కొక్క బ్రేక్ ఒక్కొక్క వెహికల్కి కొన్నిటికి సెట్ అవుతుంది కాదు, కొన్నిటికి వేరే రకరకాలైనటువంటి బ్రేక్స్ అనేది మనం ప్లేస్ చేసి ఉంచుతాం. అంటే డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా డిఫరెంట్ వెహికల్స్కి ఎన్ని రకాలైనటువంటి బ్రేక్స్ ఉన్నాయో కూడా ఈ లెసన్లో తెలుసుకుంటాం. స్టాపింగ్ టైం మరియు స్టాపింగ్ డిస్టెన్స్. సో స్టాపింగ్ టైం అంటే ఏంటి, స్టాపింగ్ డిస్టెన్స్ అంటే ఏంటి? జనరల్గా మనం స్టాపింగ్ టైము, స్టాపింగ్ డిస్టెన్స్, మనం వెహికల్ స్టాప్ చేస్తాం అంటే మనము ఫుట్ పెడల్ మించి ప్రెషర్ అనేది అప్లై చేస్తాం, కానీ వెహికల్ వెంటనే ఆగదు, అది కాస్త కొంత దూరం వెళ్ళి ఆగుతుంది. దాని మీద బేస్ చేసుకున్నటువంటిదే ఈ స్టాపింగ్ టైం మరియు స్టాపింగ్ డిస్టెన్స్. అప్లికేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. రకరకాలైనటువంటి వెహికల్స్లో రకరకాలైనటువంటి బ్రేక్స్ అనేవి అప్లికేషన్ని బట్టి ఉంటాయి. ఆ అప్లికేషన్ని బట్టి కూడా చాలా రకాలుగా ఉంటాయి, అవి కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. మరియు ఇందులో ట్రబుల్స్, బ్రేక్స్లో కూడా కొన్ని రకాలైనటువంటి ట్రబుల్స్ ఉంటాయి. వీలబుల్, తర్వాత ఇటువంటివి, తర్వాత బ్లీడింగ్ ఆఫ్ బ్రేక్స్. సో ఇటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం ఈ చాప్టర్లో ఏ విధంగా ఉంటాయి, ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇంట్రడక్షన్. In an automobile, brakes plays an important role in slowing down and stopping of the vehicle as and when required by the driver. చూడండి, in automobile brakes plays important role. బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్. మనకి బ్రేక్స్ లేవనుకోండి, మనం బ్రేక్ వేయలేం కాబట్టి, వేసిన ఆగదు కాబట్టి వెళ్ళి ఎక్కడొక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బ్రేకులు అనేవి ఎంత పెద్ద వెహికల్ కొన్నా మస్ట్ అండ్ షుడ్గా బ్రేక్స్ అనేవి ఎక్యురేట్గా పనిచేసేట్టుగా చూసుకుంటూ ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇది దేనికోసం ప్లే చేస్తూ ఉంటుంది ఆ ఇంపార్టెంట్ రోల్ అంటే స్లోయింగ్ డౌన్, వెహికల్ని స్లో చేయటానికి, మరియు స్టాపింగ్, వెహికల్ని స్లో చేయటానికి మరియు ఆపటానికి వెహికల్ అనే ఈ బ్రేక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఏ విధంగా? ఎప్పుడు పడితే అప్పుడు విత్ రెస్పెక్ట్
టైం అనమాట. సో ఆ టైం ఎప్పుడు వస్తుంది అంటే రిక్వైర్డ్ బై ద డ్రైవర్ ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే వెహికల్ని స్లో డౌన్ కానీ స్టాప్ కానీ స్పీడ్ని తగ్గించడం కానీ మరియు వెహికల్ని ఆపడం కానీ చేస్తే అటువంటి దాన్ని మనం ఈ బ్రేక్స్ అని అంటాం. ఫండమెంటల్లీ ద బ్రేక్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. జనరల్గా ఫండమెంటల్గా ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఎక్స్పాండింగ్, సెకండ్ వన్ ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్ టైప్. సో మనకి ఈ 2 రకాలైనటువంటి బ్రేక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ అంటే ఈ బ్రేకింగ్ సిస్టమ్ మొత్తం లోపల హౌసింగ్లో ఉంటుంది. అవి ఎక్స్పాండ్ అవటం వల్ల రొటేటింగ్ డ్రమ్ముకు కానీ లేదా రొటేషన్ అయ్యేటువంటి వీలుకి కానీ తగలటం ద్వారా అది వీల్ అనేది స్టాప్ అవుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి అరేంజ్మెంటు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది. సో ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని మనం ఈ హౌసింగ్లో పెట్టి ఉంచుతాం. సో ఈ అరేంజ్మెంట్ మొత్తం కూడా మనకి ఈ హౌసింగ్లో ఉంటుంది. దీని ద్వారా మనకి ఎక్స్పాండ్ అవ్వటం వల్ల ఈ తిరిగేటువంటి ఈ రొటేటింగ్ డ్రమ్ముకి దీన్ని తగలటం వల్ల ఇది ఆపుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్. సో సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్. చూడండి ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఈజీగానే. మీకు డిస్క్ బ్రేకులు ఐడియా ఉంటాయి అందరికీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిస్క్ బ్రేక్ తెలియని జనరల్గా వ్యక్తులే ఉండరు. ప్రతి వెహికల్కి కూడా ఈవెన్ బైకుల్లో కూడా ఇంతకుముందు ఒకటే డిస్క్ ఉండేది, ఇప్పుడు 2 డిస్కులు కూడా వస్తున్నాయి. సో అందరికీ మ్యాక్సిమం అవి తెలుసు. అవి ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్ టైప్ ఆఫ్ బ్రేక్స్ అనమాట. డిస్క్ బ్రేక్లు ఏంటి? ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్ టైప్ ఆఫ్ బ్రేక్స్. సో ఈ విధమైనటువంటి బ్రేక్స్. ఇది చూడండి ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇదేమో ఎక్స్టర్నల్గా ఉంది. సో ఈ డిస్క్కి ఇది పైన ఉంది. దీనివల్ల మనకి లోడ్ అనేది బ్రేక్ ద్వారా దీని ద్వారా ఈ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఈ అరేంజ్మెంట్ ద్వారా కాంట్రాక్టింగ్ అంటే దగ్గరికి రావటం ద్వారా మనకి బ్రేక్స్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి 2 రకాలైనటువంటి ఫండమెంటల్గా 2 రకాలైనటువంటి బ్రేక్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ మరియు రెండోది ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్. ఈ 2 టైప్స్ ఆఫ్ బ్రేక్స్ని మనం ఎక్కడైనా యూజ్ చేస్తూ ఉంటాం. మీరు ఏ వెహికల్స్లో తీసుకున్నా ఐదర్ ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ అనే బ్రేక్స్ ఉంటాయి, లేదా ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్ అయిన బ్రేక్స్ ఉంటాయి. లేదా ఈ ఫ్రంట్ వీల్స్కి ఒక రకమైనటువంటి బ్రేక్స్ పెట్టవచ్చు, రేర్ వీల్స్కి ఇంకో రకమైనటువంటి బ్రేక్స్ పెట్టవచ్చు. సో ఈ విధంగా మనకి 2 రకాలైనటువంటి బ్రేక్స్ అనేవి ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ వెహికల్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. సో మనకి 2 రకాలైనటువంటి బ్రేక్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్ టైప్ ఉంటాయి. ఈ 2 రకాల బ్రేక్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఫ్రంట్ వీల్స్లో ఉపయోగించవచ్చు, రేర్ వీల్స్లో ఉపయోగించవచ్చు. లేదా ఒక ఫ్రంట్ వీల్స్లో ఒక టైప్ ఆఫ్ బ్రేక్స్, రేర్ వీల్స్ ఇంకో టైప్ ఆఫ్ బ్రేక్స్ని కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద వెహికల్ అనమాట. సో ఈ విధంగా మనకి 2 రకాల అటువంటి బ్రేక్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ వెహికల్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఇవే కాక మనకి ఏమని చెప్తున్నాం, రిక్వైర్మెంట్ని బట్టి మనకి చాలా రకాలైనటువంటి టైప్స్ ఆఫ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. అవేమేమి ఉన్నాయో కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రేక్స్: టు స్లో డౌన్ ఆర్ స్టాప్ ద వెహికల్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇందాక చెప్పినట్టు స్లో డౌన్ వెహికల్ని ఆపటానికి మరియు స్పీడ్ని తగ్గించడానికి, అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్పీడ్ని తగ్గించడానికి మరియు ఆపడానికి మనకి ఈ బ్రేక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సెకండ్, కంట్రోల్ ద వెహికల్ వెన్ ద వెహికల్ ఈజ్ రోలింగ్ డౌన్వర్డ్ ఆన్ ఏ స్లోప్ రోడ్. మనం జనరల్గా గుట్టలు ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం. సో ఎక్కేటప్పుడు ఎలా అయినా వెళ్తూ ఉంటాం, కానీ దిగేటప్పుడు మాత్రానికి ఆ స్లోప్ రోడ్డు ఖచ్చితంగా మనం వెహికల్ని బ్రేక్ని కంట్రోల్ చేస్తూనే దిగాల్సి ఉంటుంది. లేదు అంటే మనం
స్కిడ్ అయ్యి స్లిప్ అయ్యేటువంటి అవకాశం, లేదా స్పీడ్ ఎక్కువయ్యి ఒక్కసారిగా మనం కంట్రోలింగ్ తప్పిపోవడం వల్ల కూడా మనం స్కిడ్ అయ్యి కింద పడిపోయే అటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తాం, కంట్రోల్ ద వెహికల్ వెన్ ద వెహికల్ ఈజ్ రోలింగ్ డౌన్వర్డ్ ఆన్ ఏ స్లోప్ రోడ్. ఇప్పుడు జనరల్గా మనం పైనుంచి క్రిందికి దిగేటప్పుడు ఖచ్చితంగా వెహికల్ని కంట్రోల్ చేస్తూనే దిగుతూ ఉంటాం. సో ఈ విధంగా కూడా మనకి బ్రేక్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. టు ట్రావెల్స్ స్మూత్లీ అండ్ సేఫ్లీ ఈవెన్ ఇన్ హై ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ బై కంట్రోలింగ్ ద మూమెంట్ ఆఫ్ ద వెహికల్. సో మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం, ఒక్కసారిగా కొన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి మూమెంట్ని బట్టి. సో ఒక్కసారిగా మనం వెళ్ళాల్సి వస్తుంది, ఇంకోసారి వెంటనే ఆగాల్సి వస్తుంది. సో ఇటువంటి కేసెస్లో కూడా మనకి ఈ బ్రేక్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా వర్క్ అనేది చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మనము హెవీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ బ్రేక్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ శాతం. సో ఇవి ఫంక్షన్ ఆఫ్ బ్రేక్స్. ఇవి జనరల్గా 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి స్లో డౌన్ ఆర్ స్టాప్ ద వెహికల్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు మనం వెహికల్స్ని ఆపడానికి లేదా స్పీడ్ని తగ్గించడానికి వాడతాం. మరియు స్లోపు రోడ్లో నుంచి క్రిందికి వెళ్ళేటప్పుడు కూడా ఈ వెహికల్ని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ బ్రేక్స్ని యూజ్ చేస్తాం. మరియు హెవీ ఫ్లో ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా మనం ఇటువంటి రకాలైనటువంటి ఈ బ్రేక్స్ని కూడా యూజ్ చేస్తూ వెహికల్ యొక్క మూమెంట్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో ఈ రకాలైనటువంటి బ్రేక్స్ అనేవి మనకి పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ బ్రేక్స్. ఆటోమొబైల్ బ్రేక్స్కి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరం ఏంటి, అసలు ఏ విధంగా ఉండాలి బ్రేక్ అనేది, ఎలా మనం ఏ విధంగా దాన్ని డిజైన్ చేయాలి అనేది చూద్దాం. ద బ్రేక్స్ మస్ట్ స్టాప్ ద వెహికల్ విత్ ఇన్ షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. సో బ్రేక్ మనం వేసిన వెంటనే అతి తక్కువ డిస్టెన్స్లో అది మ్యాక్సిమం ఆగిపోవాలి. మనకి ఇస్తారు కొన్ని వెహికల్స్ డిస్క్ బ్రేక్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే లోపు మీకు వెహికల్ ఆగిపోతుంది, ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇంత దూరంలో ఆగిపోతుందని, నెక్స్ట్ స్లోగా వెళ్ళినప్పుడు తొందరగా ఆగుతుందని. అంటే మనం అంచనా వేసి ముందు ఏదన్నా వచ్చేటప్పుడు మనం అంచనా వేసుకొని మరి దాన్ని వెహికల్ని బ్రేక్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటాం. సో అంటే షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్లోనే వెహికల్ అనేది స్టాప్ అయ్యేటట్లుగా బ్రేక్లు మనం తయారు చేస్తూ ఉంటాం. అంతేగాని మనం ఇక్కడెక్కడో బ్రేక్ అయితే ఇప్పుడు ఈవెన్ బ్రేక్స్ కొన్ని అరిగిపోతూ ఉంటాయి. మీరు మీ పర్సనల్గా కూడా అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటారు. ఏ విధంగా మీరు బ్రేక్స్ అనేవి అప్లై చేసినా కానీ బ్రేక్ పడకుండా ఎక్కడికో వెళ్ళి ఆగుతాయి. సో అప్పుడేంటి, అందులో ఉండేటువంటి మెకానిజం అనేది కరెక్ట్గా వర్కింగ్లో లేదు, ఎక్యురేట్గా వర్కింగ్ చేయట్లేదు అని మీకు అర్థమైపోతూ ఉంటుంది. దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ లోపే వెహికల్ అనేది స్టాప్ అయ్యేటట్లుగా బ్రేక్స్ని మనం తయారు చేస్తూ ఉంటాం. దీస్ మస్ట్ బి రిలీజ్డ్ సడన్లీ ఆఫ్టర్ రిలీజింగ్ దెమ్. మనము ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఆగిపోయిన వెంటనే మళ్ళీ మనం వెంటనే వెహికల్ని రిలీజ్ చేసి వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం. సో కాకపోతే మనం రిలీజ్ చేసిన వెంటనే మనకి బ్రేక్స్ అనేవి ఏమవ్వాలి, రిలీజ్ అయిపోవాలి. సో అలా కాకుండా దానికే పట్టుకొని ఇంకా అతుక్కొని ఉన్నాయనుకోండి, మనం వెహికల్ని మూవ్ చేయగలుగుతామా, చేయలేం. సో ఇన్ ద పర్టిక్యులర్ రీజన్ మనము బ్రేక్స్ ఎప్పుడైతే లోడ్ అనేది తీసేసామో, బ్రేక్స్ అనేది మనం రిలీజ్ చేసామో అప్పుడు వెంటనే అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావాలి. సో దానికోసం మనం దీంట్లో కొన్ని రకాలైనటువంటి స్ప్రింగ్స్ పెడతాం, రిఫ్రాక్టరీ స్ప్రింగ్స్ లైక్ దట్. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి యథావిధిగా విత్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైంలో అది మళ్ళీ వచ్చేస్తుంది వెనక్కి. అంటే రిలీజ్ చేసిన వెంటనే బ్రేక్ అనేది మళ్ళీ యథావిధిగా ఒరిజినల్ పొజిషన్కి రావడం జరుగుతుంది. సో టు కంట్రోల్ ఆఫ్ ద వెహికల్ షుడ్ బి దేర్. సో కంట్రోలింగ్ మొత్తం ఎక్కడ ఉండాలి, బ్రేకులలోనే ఉండాలి. సో ఇది టోటల్ కంట్రోల్, వెహికల్ కంట్రోల్ మొత్తం కూడా ఈ బ్రేక్స్ మీదనే ఆధారపడి ఈ బ్రేక్స్ మీదనే ఆధారపడేటట్లుగా చూసుకుంటూ ఉంటాం. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ బ్రేక్స్. నెక్స్ట్ వన్, స్టాపింగ్ టైం అండ్ స్టాపింగ్ డిస్టెన్స్. ఇందాక చెప్పాను మీకు స్టాపింగ్ టైం అంటే, స్టాపింగ్ డిస్టెన్స్ అంటే కూడా దీంట్లో తెలుసుకుందాం. సో స్టాపింగ్ డిస్టెన్స్, ఫస్ట్ స్టాపింగ్
distance. How much distance traveled by the vehicle after applying the brakes by the driver is called stopping distance. How much distance traveled by the vehicle? ఎంత దూరం అయితే వెళ్తుందో, ఎప్పుడు వెళ్తుంది? ఆఫ్టర్ అప్లయింగ్ ద బ్రేక్స్. మనం బ్రేక్స్ అనేది అప్లై చేస్తాం, కానీ చేసిన వెంటనే అక్కడే ఆగిపోదు వెహికల్, కొంచెం దూరం ట్రావెల్ చేస్తుంది. సో ఆ ఎంత దూరం అనేది ట్రావెల్ చేస్తుందో, మనం బ్రేక్స్ అప్లై చేసినప్పటి నుంచి అది ఎంత దూరం అయితే వెళ్ళి ఫైనల్గా వెహికల్ అనేది ఆగుతుందో, ఆ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. ఎక్స్పెరిమెంటల్గా చూసుకుందాం ఒకసారి. హియర్ ఇక్కడ ఒక కార్ ఉంది చూడండి, ఇక్కడ ఈ కార్ ఉంది. ఈ కార్ అనేది యాక్చువల్గా ఇక్కడ ఒక సంథింగ్ ఏదో జింకనో లేకపోతే ఏదో ఇంకేదో లేదా ఒక బాబో పాపో లేదా ఇంకా వేరే అదర్ వెహికల్ ఏదో సడన్గా వస్తుంది. మనం దీనికి వెళ్ళి సడన్గా చూసుకొని మనం ఇక్కడ అనేది బ్రేక్ అనేది అప్లై చేసాం. కానీ ఇక్కడ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇక్కడే ఆగుతుందా? లేదు, అది సర్టెన్ డిస్టెన్స్ మూవ్ అయ్యి ఇక్కడ ఆగుతుంది. సో అంటే మనం అప్లై చేసిన బ్రేకు ఇక్కడ, కానీ ఇది ఆగింది ఎక్కడ? ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ ఆగిపోయింది. సో అంటే ఏంటి, మనం అప్లై చేసిన బ్రేక్స్ అప్లై చేసినప్పటి నుంచి, డ్రైవరు బ్రేక్స్ అప్లై చేసినప్పటి నుంచి మరియు అది ఫైనల్గా ఆగిన దానికి ఇక్కడ ఫైనల్గా ఆగింది. సో ఇంత దూరం అనేది ప్రయాణించి ఫైనల్గా ఆగింది. సో ఈ విధంగా ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ దూరాన్ని మనం స్టాపింగ్ డిస్టెన్స్ అని అంటాం. స్టాపింగ్ టైం అంటే హౌ మచ్ టేకెన్ బై ద వెహికల్ టు స్టాప్ ఆఫ్టర్ అప్లయింగ్ ద బ్రేక్స్ బై ద డ్రైవర్ ఈజ్ కాల్డ్ స్టాపింగ్ టైం. సో ఏమంటున్నాం, హౌ మచ్ టేకెన్ బై ద వెహికల్. సో ఇప్పుడు వెహికల్ ఆగుతుంది అని చెప్పాం. ఇందా కేసులో ఏమవుతుంది, వెహికల్ అనేది ఆగుతుంది. ఎప్పుడు ఆగుతుంది? సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని దానికి కూడా తీసుకుందాం. సో మనము బ్రేక్స్ అనేవి ఇక్కడ అప్లై చేసాం. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగింది? ఇక్కడికి వెళ్ళి ఆగింది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని నేను స్టాపింగ్ డిస్టెన్స్ అని అంటున్నా. బ్రేక్ అనేది అప్లై చేసినప్పటి నుంచి అది ఫైనల్గా ఇక్కడ రీచ్ అయింది, ఫైనల్గా ఇక్కడ రీచ్ అయింది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ మూవ్ అవ్వడానికి పట్టిన టైంని, ఇంత దూరం వెళ్ళడానికి మనకి ఎంతో కొంత టైం పడుతుంది. ఒక సెకండ్, 2 సెకండ్స్, ఒక 3 సెకండ్స్ సంథింగ్ ఎంతో కొంత టైం పడుతుంది. సో ఆ టైంని స్టాపింగ్ టైం అని అంటాం. సో స్టాపింగ్ డిస్టెన్స్ అంటే, స్టాపింగ్ టైం అంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటా, మళ్ళీ ఒకసారి చెప్తా. సో వెహికల్ని మనం బ్రేక్స్ అనేది అప్లై చేసినప్పటి నుంచి అది కొంత దూరం వెళ్ళి ఆగుతుంది. సో ఆ కొంత దూరాన్ని వెళ్ళి ఆగినటువంటి అక్కడి నుంచి డ్రైవర్ ఎప్పుడైతే బ్రేక్స్ అనేవి నొక్కాడో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ని స్టాపింగ్ డిస్టెన్స్ అని అంటాం. నెక్స్ట్ స్టాపింగ్ టైం అంటే ఆ స్టాపింగ్ డిస్టెన్స్ మూవ్ అవ్వడానికి ఎంతైతే టైము, ఎంతైతే కాలం పట్టిందో ఆ కాలాన్ని లేదా ఆ టైంని స్టాపింగ్ టైం అని అంటాం. సో దీస్ ఆర్ స్టాపింగ్ డిస్టెన్స్ అండ్ స్టాపింగ్ టైం. టైప్స్ ఆఫ్ బ్రేక్స్. మనకి జనరల్గా చాలా రకాల బ్రేక్స్ ఉన్నాయని చెప్పాం. ఇందులో కూడా ఒకసారి వాటి గురించి మనం ఇందులో బ్రీఫ్గా తెలుసుకుంటాం. మెకానికల్ బ్రేక్స్ ఉంటాయి, హైడ్రాలిక్ బ్రేక్స్, ఎయిర్ బ్రేక్స్, వ్యాక్యూమ్ బ్రేక్స్, ఎయిర్ అసిస్టెడ్ హైడ్రాలిక్ బ్రేక్స్. ఈ 5 రకాలైనటువంటి బ్రేక్స్ మనకి ఈ లెసన్స్లో ఉన్నాయి. సో ఇందులో బేసికల్గా ఉండేటువంటి మెకానికల్ బ్రేక్, హైడ్రాలిక్ బ్రేక్ అండ్ ఎయిర్ బ్రేక్, ఈ 3 రకాలైనటువంటి బ్రేక్స్ని ఈ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్స్. సో బ్రేక్స్ వేరు, బ్రేకింగ్ సిస్టమ్స్ వేరు. సో ఈ బ్రేకింగ్ సిస్టమ్స్లో 2 రకాలైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి
డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, 2 డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్. సో మీకు బ్రేకులకి బ్రేకింగ్ సిస్టమ్కి డిఫరెన్స్ ఒకసారి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకోండి. ఆ కారులో అందులో వాడేటువంటి సిస్టము హైడ్రాలిక్ సిస్టమ్ వాడతారు. సో అంటే అందులో వాడేది ప్రెజర్తో కూడినటువంటి బ్రేక్స్ వాడతారు. కానీ అందులో ఉపయోగం అంటే వెహికల్ అనేది ఆగటానికి ఏ రకమైనటువంటి సిస్టమ్ వాడతారు అంటే డ్రమ్ బ్రేక్ అన్నా పెట్టచ్చు, డిస్క్ బ్రేక్ అన్నా పెట్టచ్చు, లేదా ఒక 2 వీల్స్కి డ్రమ్ బ్రేక్ పెట్టచ్చు, 2 వీల్స్కి డిస్క్ బ్రేకులు పెట్టచ్చు. సో అంటే బ్రేక్స్ వేరు, బ్రేకింగ్ సిస్టమ్స్ వేరు. సో ఈ విధంగా మీకు రెండు రకాలైనటువంటి బ్రేకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, రెండోది డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్. డ్రమ్ బ్రేక్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బ్రేక్స్ the brake drum is attached concentric to the axle hub, whereas on the axle casing is mounted a back plate. చూడండి ఇందులో హియర్ బ్యాక్ ప్లేట్ అసెంబ్లీ, ఇది మొత్తం బ్యాక్ ప్లేట్ అసెంబ్లీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు, దీన్ని బ్యాక్ ప్లేట్ అంటాం. సో దీనికి ఏం చేస్తూ ఉంటాం, ఒక డ్రమ్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. సో ఇది డ్రమ్. ఈ డ్రమ్ముని మనం ఈ బ్యాక్ ప్లేట్ దీంట్లో అసెంబుల్ చేస్తూ ఉంటాం, దీంట్లో హౌసింగ్ చేస్తూ ఉంటాం. సో దీంట్లోకి ఇట్లా ప్లేస్ చేసి ఉంచుతాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ మెకానిజంని మొత్తాన్ని కూడా ఈ లోపల అనేది ప్లేస్ చేసి ఉంచుతాం. దీన్ని బ్యాక్ ప్లేట్ అంటాం. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రంట్ యాక్సిల్, the brake plates are bolted to the steering knuckles. సో ఇవి ఫ్రంట్ యాక్సిల్స్లో ఎలా పనిచేస్తాయంట, ఇవి స్టీరింగ్ నక్కుల్ తోటి బోల్ట్ చేయబడి ఉంటాయి. ఇవి బోల్ట్ సహాయంతో స్టీరింగ్ నక్కుల్కి ఫిట్ చేయబడి ఉంటాయి. ఎందుకు, ఫ్రంట్ యాక్సిల్లో మాత్రానికి దీన్ని బోల్ట్ సహాయంతో స్టీరింగ్ నక్కుల్కి మనం ఫిట్ చేయబడి ఉంటాయి. ద బ్యాక్ ప్లేట్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్రెస్డ్ స్టీల్. బ్యాక్ ప్లేట్ అనేది ప్రెస్డ్ స్టీల్ తోటి తయారు చేయబడి ఉంటుంది. బ్యాక్ ప్లేటు కొంచెం హై స్టీల్ అనమాట, చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో దానికోసమే ప్రెస్డ్ స్టీల్ తోటి దీన్ని మనం తయారు చేయబడి ఉంటాం. అండ్ ఈజ్ రిబ్బుడ్ టు ఇంక్రీజ్ రిజిడిటీ. ఇది దేనికి వాడతాం అంటే, ఇప్పుడు మనకి దీంట్లో ఏ అసెంబ్లీ ఉంటుంది అంటే బ్రేక్ షూస్ ఉంటాయి. హియర్ ఇదొక బ్రేక్ షూ అసెంబ్లీ అండ్ అగైన్ ఇదొక బ్రేక్ షూ అసెంబ్లీ. సో ఈ 2 బ్రేక్ షూస్ వెళ్ళి దీనికి హోల్డ్ చేయాలి, దీనికి ఎక్స్పాండ్ అయ్యి పట్టుకోవాలి. కాబట్టి ఇది రిజిడ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. సో ఆ విధంగా ఇట్ ఈజ్ రెబ్బుడ్ టు ఇంక్రీజ్ రిజిడిటీ అని, రిజిడిటీ పెంచేటట్లుగా దీన్ని, ఫ్రిక్షన్ పెంచేటట్లుగా దీన్ని ఉంచాలి. మరియు టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ద ఎక్స్పాండింగ్ బ్రేక్ షూస్. ఇవి ఎందుకు పనిచేస్తాయి అంటే ఎక్స్పాండింగ్ బ్రేక్ షూస్, ఇవి బ్రేక్ షూస్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఇవి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దీస్ బ్రేక్స్ ఆర్ ఆల్సో నన్ యాజ్ ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ బ్రేక్స్. మీకు ఇందాక చెప్పాను, ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ బ్రేక్స్ ఉంటాయి మరియు ఎక్స్టర్నల్ కాంట్రాక్టింగ్ బ్రేక్స్ ఉంటాయి. సో ఇది ఇంటర్నల్ ఎక్స్పాండింగ్ బ్రేక్స్. ఈ అరేంజ్మెంట్ మొత్తాన్ని మనం ఈ వీల్ హబ్లో ప్లేస్ చేసి ఉంచడం వల్ల ఎప్పుడైతే మనం బ్రేక్ పెడల్ నుంచి ప్రెస్ చేసామో అప్పుడు ఈ బ్రేక్ షూస్ అనేవి, ఈ 2 బ్రేక్ షూస్ ఎక్స్పాండ్ అవుతాయి. ఈ లోపల ఉండి ఏమవుతాయి, ఎక్స్పాండ్ అయ్యి టువర్డ్స్ ఈ డ్రమ్ వస్తుంది. దీని లోపల ఉన్నటువంటి ఈ డ్రమ్కి అటాచ్ చేయబడి అవుతుంది. సో ఇవి ఆటోమేటిక్గా దానికి తగిలినాయి అంటే వీల్ స్పీడ్ ఆటోమేటికల్లీ రెడ్యూస్. సో ఆ విధంగా బ్రేక్స్ అనేవి మనకి అప్లై అవుతూ ఉంటాయి. సో ఇది డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ విధంగా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్. ద డిస్క్ బ్రేక్ కన్సిస్ట్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ డిస్క్ bolted to the wheel hub and a stationary housing called calipers.
సో ఇది చూడండి ఒకసారి, మనకి డిస్క్ బ్రేక్ అనేది డిస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో హియర్ దిస్ ఈజ్ డిస్క్, దీన్ని డిస్క్ అంటాం. ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ రెండింటిని డిస్క్ ప్యాడ్లు అంటాం. మీకు జనరల్గా మీరు మీ బైకులలో కూడా ఈ అరేంజ్మెంట్ని చూస్తూ ఉంటారు. సో ఇది అటాచ్మెంట్ హియర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీల్ని అటాచ్ చేయబడి ఉంటుంది, వీల్ని అటాచ్ చేస్తాం. దీన్ని క్యాలిపర్స్ అంటాం, దీన్ని ఇక హౌసింగ్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం ఇంట్లో మనం ఉండేదాన్ని హౌస్ అంటాం కాబట్టి, అలాగే ఈ డిస్క్ ప్యాడ్లు తర్వాత డిస్క్ ఇవన్నీ ఉండేదాన్ని హౌసింగ్ అంటాం. సో అది ఈ విధంగా ద డిస్క్ బ్రేక్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్యాస్ట్ ఐరన్ డిస్క్. ఇందులో డిస్క్ అనేది ఉంటుంది. మరియు ఇది స్టేషనరీ హౌసింగ్ ఈజ్ క్యాలిపర్స్ కూడా ఇందులో ఉంటుంది. ద క్యాలిపర్స్ ఈజ్ కనెక్టెడ్ టు ద సమ్ స్టేషనరీ పార్ట్స్ ఆఫ్ వెహికల్. ఇందులో క్యాలిపర్స్లో కొన్ని రకాలైనటువంటి స్టేషనరీ పార్ట్స్ని కలిగి ఉంటుంది. లైక్ యాక్సిల్ కేసింగ్ ఆర్ స్టబ్ యాక్సిల్ కేసింగ్ని కలిగి ఉంటుంది, మరియు స్టబ్ యాక్సిల్స్ని కూడా ఇది కలిగి ఉంటుంది. మరియు ఇవి రెండు రకాల పార్ట్స్ ఉంటాయి. ఈచ్ పార్ట్ కనెక్టింగ్ ఏ పిస్టన్. సో ఇది రెండు రకాలుగా కలిగి ఉంటుంది. ప్రతి పార్ట్ కూడా పిస్టన్తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఈచ్ పిస్టన్ అండ్ ద డిస్క్, అంటే ఇన్ బిట్వీన్ ఈచ్ పిస్టన్ అండ్ ద డిస్క్కి మధ్య అటొకటి ఇటొకటి పిస్టన్స్ అనేవి మనకి ఉంటాయి. దేర్ ఈజ్ ఏ ఫ్రిక్షన్ ప్యాడ్స్ హెల్డ్ ఇన్ పొజిషన్ బై రిట్రైనింగ్ పిన్స్, స్ప్రింగ్స్, ప్లేట్స్ ఎక్సెట్రా. సో దీనికి ఏం పెడతా ఉంటున్నాం, అటువైపు ఒక డిస్క్ ప్యాడ్, ఇటువైపు ఒక డిస్క్ ప్యాడ్ ఉంటాయి. మధ్యలో రొటేటింగ్ డిస్క్ అనేది, బ్రేక్ డిస్క్ అనేది ఉంటుంది. చూడండి ఇందులో మీకు క్లియర్గా కనపడుతుంది. సో దీన్ని బ్రేక్ డిస్క్ అంటాం. ఇటువైపు ఎల్లో కలర్లో ఉన్నది, ఈ ఎల్లో కలర్లో ఉన్నదాన్ని మనం డిస్క్ ప్యాడ్లు అని అంటాం. సో ఈ డిస్క్ ప్యాడ్లు ఎప్పుడైతే మనకి బ్రేక్ డ్రమ్కి వచ్చి అటాచ్ అవుతున్నాయో అప్పుడు మనకి బ్రేక్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో ఇవి ఎక్స్టర్నల్గా ఉండి వచ్చి తగిలి మనకి ఇంటర్నల్గా కాంట్రాక్ట్ అవటం వల్ల, దగ్గరికి రావటం వల్ల బ్రేక్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఇది ఎక్స్టర్నల్లీ కాంట్రాక్టింగ్ టైప్ ఆఫ్ బ్రేక్. ఓకే, ఇందులో వర్కింగ్ ఎలా ఉందో చూద్దాం. వెన్ ద బ్రేక్స్ ఆర్ అప్లైడ్, ఎప్పుడైతే మనం బ్రేక్స్ అప్లై చేసామో హైడ్రాలికల్లీ యాక్చుయేటెడ్ పిస్టన్ మూవ్ ద ఫ్రిక్షన్ ప్యాడ్స్ ఇంటూ కాంటాక్ట్ విత్ ద డిస్క్. ఎప్పుడైతే మనము బ్రేక్స్ అనేవి అప్లై చేసామో ఇది హైడ్రాలిక్ ప్రెషర్ అనేది మనకి వస్తుంది. ఈ హైడ్రాలిక్స్ ప్రెషర్ వచ్చినప్పుడు అవి పిస్టన్ ద్వారా పిస్టన్ ప్యాడ్స్ డిస్క్ ప్యాడ్స్ని ముందుకు నెడతాయి. ఆ పిస్టన్ ప్యాడ్స్ ఎప్పుడైతే ముందుకు నెట్టాయో అప్పుడు అవి టువర్డ్స్ ద బ్రేక్ డిస్క్, కాబట్టి ఆ బ్రేక్ డిస్క్ అనేది రొటేట్ అయ్యేటువంటి డిస్క్కి దగ్గరగా వచ్చి అతుక్కోవడం వల్ల బ్రేక్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అప్లయింగ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఆన్ ద లాటర్. సో ఇందులో రెండు రకాల ఫోర్స్ పడుతూ ఉంటాయి అని చెప్పాము రెండు వైపులా. సో ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి రెండు కూడా డిస్క్ ప్యాడ్లే. అటువైపు నుంచి మరియు ఇటువైపు నుంచి రెండు రకాలుగా మనకి లోడ్ అనేది ఈక్వల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తాయి. కాబట్టి ఆ విధంగా ఈ రెండు దగ్గరికి వచ్చి ఆ డిస్క్ ప్యాడ్ని ఎప్పుడైతే గట్టిగా పట్టేసుకున్నాయో ఆ విధంగా మనకి బ్రేక్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఆన్ రిలీజింగ్ బ్రేక్ ద రబ్బర్ సీలింగ్ రింగ్స్ యాక్ట్ యాజ్ రిటర్న్ స్ప్రింగ్స్ అండ్ రియాక్ట్ ద పిస్టన్ అండ్ ద ఫ్రిక్షన్ ప్యాడ్స్ అవే ఫ్రమ్ ద డిస్క్. సో ఎప్పుడైతే మనం బ్రేక్స్ని రిలీజ్ చేసామో అప్పుడు అందులో రబ్బర్ రింగ్స్ అనేవి ఉంటాయి. ఈ రబ్బర్ సీలింగ్ రింగ్స్ ఏం చేస్తాయంటే ఇవి రిటర్న్ స్ప్రింగ్ లాగా పనిచేస్తాయి. రిటర్న్ స్ప్రింగ్ అంటే స్ప్రింగ్స్ ఫోర్స్, చాలా ఫోర్స్ తోటి మనం ముందుకు నెడితే మళ్ళీ ఎప్పుడైతే మనం లోడ్ తీసామో ఆటోమేటిక్గా దాని ఒరిజినల్ పొజిషన్కి వెళ్తూ ఉంటాయి. సో అదే సిచ్యువేషన్లో ఇక్కడ రబ్బర్ రింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా ఏం చేస్తాయి, రిటర్న్ స్ప్రింగ్ లాగా పనిచేసి అవి మళ్ళీ యథావిధిగా ప్యాడ్స్ని
వెనక్కి లాగి మళ్ళా డిస్క్ని ఫ్రీగా మూవ్ అయ్యేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి డిస్క్ బ్రేక్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. మిగిలిన టాపిక్స్ని నెక్స్ట్ క్లాసులో డిస్కస్ చేసుకుందాం.